వెల్కమ్ బ్యాక్ పీపుల్. నా పేరు మేఘ్నా. యూ వెల్కమ్ టు మాగి గౌరాన్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి కోల్కతా. మీకు అన్ని ట్రిప్ డీటెయిల్స్ గురించి చెప్తానన్నాను కదా, ఇదే అండి ఆ వీడియో అనమాట. సో కోల్కతాకి వెళ్ళొచ్చు, ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి, ట్రైన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత బడ్జెట్తో స్పెండ్ చేసుకోవచ్చు, అండ్ ఏమేమి చూడొచ్చు, ఏం ఫుడ్ ట్రై చేయొచ్చు, అండ్ వాట్ ఆర్ ద స్పెషాలిటీస్, ఏ స్కామ్స్లో ఇరుక్కుంటే ఎలా బయటకు రావాలో కూడా మీకు చెప్తాను. So stay tuned for this. Before all of this, like, share, subscribe to my channel and everyki padthe valki share cheseyandi because నాకు కొంచెం subscribers కావాలి to put out my content even more quality గా, మంచి క్వాలిటీతో పంపిద్దాం అని అనుకుంటున్నాను. So you need to do that. ఒక 1000 subscribers అయితే what I'm expecting. So come on, we're gonna do this. So yeah, Kolkata. As we all know, it's known as City of Joy. City of Joy ఒకటే పేరు కాదండి, దీనికి ఇంకా పేర్లు ఉన్నాయి. City of Contradiction, City of Revolutionaries. City of Revolutionaries fine because ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చింది, లైక్ ఎంతో మంది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఇన్ అవర్ హిస్టరీ కోల్కతా నుంచే వచ్చారు. బట్ సిటీ ఆఫ్ కాంట్రడిక్షన్ ఏంటి? వై ఇస్ ఇట్ కాల్డ్ కాంట్రడిక్షన్? కాంట్రడిక్షన్ ఇన్ తెలుగు మీనింగ్ ఏమంటారంటే ప్రతివాదం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఐడియాస్ కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ థింగ్స్ ని అపోజింగ్ గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ కాంట్రడిక్షన్ అన్నమాట. ఎందుకు ప్రతివాదం అంటున్నారు అండ్ ఎందుకు రెవల్యూషనరీస్ అంటున్నారో చూద్దాం. ఈ రెండు ఎందుకు ఒకే చోట వచ్చిందో చెప్తా చూడండి. సో చెప్తాను అన్నాను కానీ విత్ వీడియో వెళ్ళాలి. మన మెయిన్ ఆప్షన్ ఏంటంటే, అంటే మన మెయిన్ ఎజెండా ఏంటి, ట్రిప్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకోవడం కదా. సో ట్రిప్ డీటెయిల్స్ గురించే వచ్చేద్దాం, అది ఆన్ ద వే చెప్పేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్. నేను విజయవాడ నుంచి కోల్కతా వెళ్ళా. సో నాకేంటంటే హరీబరీగా నేను తత్కాల్ బుక్ చేసుకున్నా. మోస్ట్ ఆఫ్ ద పాసిబిలిటీస్ ఎలా ఉంటాయంటే అవ్వకపోవచ్చు, తత్కాల్ కూడా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బికాస్ నార్త్ ఈస్ట్ కి వెళ్ళటానికి కోల్కతా ఇస్ ద మీడియం అనమాట. సో ఈస్ట్ వెళ్ళే ట్రైన్స్ ఏవైనా సరే కొంచెం ఫుల్ ప్యాక్డ్ గా ఉంటాయి అండ్ మనుషులు క్యాన్సిలేషన్ చాలా తక్కువగా ఉంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్ ఎలా వెళ్ళాలి అన్నా సరే కొంచెం కోల్కతా ఇస్ అ మేజర్ పార్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈవెన్ మీరు స్లీపర్ బుక్ చేసుకున్నా ఫుల్ ప్యాక్డ్ గా ఉంటుంది. సో 3A కానీ 2A కానీ 1A కానీ మీ పాకెట్ కి ఎంత కుదురుతుందో అంత పెట్టుకోండి. బికాస్ నేను కంఫర్ట్ లోనే వెళ్తాను. నేను కంఫర్ట్ లో వెళ్తాను అని అంటే నేను స్లీపర్ కోచ్ లోనే వెళ్తానండి. నేను అంతకు మించి పెట్టను బికాస్ ఆమె బడ్జెట్ ట్రావెలర్, ఇప్పుడే స్టార్ట్ అవుతాను కాబట్టి నేను స్లీపరే ప్రిఫర్ చేస్తా. బట్ 2 రోజులు 3 రోజులు ఎక్కువ అయితే మాత్రం 3A కానీ నేను సజెస్ట్ చేస్తా. కానీ ఈ ట్రైన్ కి వచ్చేసరికి స్లీపర్ మీరు బుక్ చేసుకున్న లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్. జనరల్ వాళ్ళు వెళ్తారు, చాలా మంది డబ్బులు ఇచ్చేసి టీసీకి ఉంటారన్నమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ ఫాల్టీ థింగ్. బట్ ఏంటంటే మేము కూడా అలాగే సర్వైవ్ అయిన రోజులు కూడా ఉన్నాయి. సో నేను వాళ్ళని కూడా ఏమన్నా, జస్ట్ మోర్ ట్రైన్స్ ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ లో ఉంటాను నేను ఎప్పుడు. సో యా, సో 3A బుక్ చేసుకోండి, 2A బుక్ చేసుకోండి. అండ్ బివేర్ పీపుల్ ఇక్కడ రజనీగంధ ఆరెల్స్ గుట్కా ఆరెల్స్ లాట్ మోర్ థింగ్స్ థూ అని మంచిగా డిజైన్స్ వేస్తూ ఉంటారు అన్నమాట ట్రైన్స్. సో హైజీన్ ఇంపార్టెంట్ అయితే 2Aకే వెళ్ళండి, 3A కూడా వద్దంటాను నేను. 2A వే బెటర్, 2A 1A ఇంకా బెటర్ గా ఉంటుంది పాకెట్ సఫిస్ చేస్తే. మీకు లేదు నాలా కంఫర్టబుల్ వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి గురుగారు, మనకి డెస్టినేషన్ ఇంపార్టెంట్, జర్నీ కాదు అనుకుంటే మాత్రం దెన్ ఇట్స్ ఫైన్ థింగ్. సో ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసరికి చెప్పాను కదండి, బీ కేర్ఫుల్, ప్రీ ప్లాన్ చేసుకోండి. టికెట్స్కి వచ్చేసరికి కోల్కతాకి ఎయిర్వేస్ త్రూ వెళ్తున్నారంటే ఫ్లైట్ బుక్ చేసుకోండి. బస్సెస్ అయితే మాత్రం ఎక్కడి నుంచి, విజయవాడ నుంచి దొరకదు, హైదరాబాద్ నుంచి దొరకదు. సో హైదరాబాద్ నుంచి దొరకపోవచ్చు, ఐ డోంట్ నో. బట్ యా, నియర్ బై ఒడిస్సా, భువనేశ్వర్ వెళ్తే మీకు అన్ని దొరుకుతాయి. బట్ యా, ఖరగ్పూర్ దగ్గర ఉంటుందండి, అక్కడ నుంచి 100 కిలోమీటర్స్ అలాగా. సో ఖరగ్పూర్ కి అయితే మీకు ఎక్కువ జంక్షన్ అది, సో మీకు ఎక్కువ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కూడా చూసుకోండి. 3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి అక్కడ, షాలిమార్, సత్రంగచి అండ్ హౌరా అనమాట. వీ డ్రాప్డ్ ఎట్ సత్రంగచి. సో ఏది పెద్ద వాస్ట్ సిటీ కాదండి, ఒక 5 to 10 కిలోమీటర్స్ రేడియస్ తోనే మీకు అన్ని వచ్చేస్తాయి. సో మీకు ఆ ప్రాబ్లం అయితే లేదు. బట్ ఎప్పుడు దిగుతున్నారు అనేది ఇంపార్టెంట్. బికాస్ మేము వెళ్ళిన టైం దుర్గా పూజ వల్ల ఏమో కానీ అక్కడ మాకు ఎదురైన స్కామ్ ఏంటంటే క్యాబ్ డ్రైవర్స్ ని ర్యాపిడో కానీ ఓలాని లోపలికి రానివ్వట్లేదు. అండ్ దే వర్ ఛార్జింగ్ అస్ లైక్ 400-500 ఫర్ ద క్యాబ్. సోలో ట్రావెలర్స్ కి అంతే చెప్తున్నారు, మేము గ్రూప్ గా వెళ్ళినా మాకు అంతే చెప్తున్నారు, 2 people కైనా అంతే చెప్తున్నారు. సో ఇట్ వాస్ లైక్ దాట్. అది కూడా 3 kilometers అవే, జస్ట్ 2-3 kilometers అవేకే మీకు అలా చెప్తున్నారు. సో యూ అండర్స్టాండ్ దాట్ మనం వెళ్ళే టైమింగ్ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఏ టైంలో దిగుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. టైమింగ్ వచ్చేసరికి దుర్గా పూజ, రెండోది వచ్చేసరికి ఏ టైంలో వెళ్తున్నాం, రాత్రిపూట, మధ్యాహ్నమా, సాయంత్రమా అలాగా. సాయంత్రం పూటలో అయితే మీకు, సాయంత్రం మార్నింగ్ పూటలో అయితే మాత్రం
టుక్స్ ఉంటాయి, టుక్స్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ బైక్స్, ర్యాపిడో. ఆ పాయింట్ లో మాకు ర్యాపిడో హెల్ప్ అయింది. ర్యాపిడో బైక్స్ త్రూ వెళ్ళాం అనమాట. ఒక్కొక్క బైక్ వేసుకొని వెళ్ళాము, బికాస్ అంత కాస్ట్లీగా, ఎందుకంటే ఆల్రెడీ టికెట్స్ విషయంలో కొంచెం బోల్తా పడ్డాం ప్రీ ప్లానింగ్ లెక్క. సో ఇది ఒకటి అనమాట. మీరు ఓలా కానీ అవన్నీ పెట్టుకుంటున్నారు అని అంటే టైమింగ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దిస్ వాజ్ ఇట్. ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇంతే అండి. మీరు ఎక్కడ దిగినా సిటీ మధ్యలోకి రావాలంటే హౌరా దిగండి. హౌరా కానీ, శత్రంగజ్ కానీ, షాలిమార్ కానీ అన్ని దగ్గరలోనే ఉంటాయి. సో మీకు ప్రాబ్లం ఏం లేదు, ఎక్కడ దిగినా సరే యూ విల్ బి ఫైన్. అండ్ కమింగ్ టు ద స్టే ఆప్షన్స్, సిటీ లోపల ఉండాలి అని అనుకుంటే మీకు స్టే ఆప్షన్స్ దొరుకుతాయి. కొంచెం అంటే సత్రంగజ్ దగ్గర ఉన్న, షాలిమార్ ఉన్న ఉంటాయన్నమాట. నేను వెతికినది అయితే బుకింగ్ చూసుకున్నాను, ఎయిర్బిఎన్బి చూసుకున్నాను, గోఐబిబో చూసుకున్నాను. సో నేనేంటంటే ఎయిర్బిఎన్బి త్రూ వెళ్ళాను అనమాట. సో అక్కడ నేను చేసిన చిన్న ట్రిక్ ఏంటంటే, నేను డైరెక్ట్ గా ఓనర్ తో మాట్లాడతా త్రూ మెసేజ్ ద్వారానే. ఆయన నెంబర్ కనుక్కుంటా ఫస్ట్. నెంబర్ లేదు అని అంటే నేను అడుగుతాను. నేను డైరెక్ట్ గా మాట్లాడి నేను ఏమైనా తగ్గించుకోగలను, బికాస్ నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఐ వాస్ థింకింగ్ అబౌట్ రెడ్యూసింగ్ ద ప్రైస్ అనమాట, నాకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ ఖర్చులు అయితే తగ్గుతాయి అనమాట. ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు ఎయిర్బిఎన్బి వాడి ఖర్చు కానీ, మధ్యలో బుకింగ్ వాళ్ళ ఖర్చు కానీ, ఇవన్నీ తగ్గుతాయి అనమాట మనం డైరెక్ట్ గా ఓనర్ తో మాట్లాడితే. సో అలాంటిది కూడా మీ ట్రిక్ నెక్స్ట్ టైం ట్రై చేయండి. దట్ వాస్ అ గ్రేట్ ట్రిప్. ట్రిక్ హెల్ప్ మీ ఇన్ ద ట్రిప్స్ అనమాట. సో స్టే ఆప్షన్స్ వచ్చి ఎలా ఉంటాయి, మంచి ఎయిర్బిఎన్బీస్ ఉన్నాయి. నేనున్నది అయితే చాలా బాగుందండి. ద హోస్ట్ వాజ్ వెరీ గుడ్ అనమాట. రాత్రి వి వెంట్ లైక్ 11 o'clock ఆర్ సంథింగ్. హీ స్టిల్ వెయిట్ అరౌండ్, మా కోసం ఉన్నారు, తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు కూడా ఆయన హీస్ బిట్ ఓల్డ్ బట్ హీ హెల్ప్ అస్ వెరీ మచ్ అనమాట. నేను ఆయన నంబర్ ఇస్తాను, డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి వెళ్ళిపోండి, ఇట్స్ ఫైన్. ఆయన అయితే డైరెక్ట్ గా కలవండి, నేను ఇచ్చేస్తాను మీకు, ఒకవేళ ఏ బుకింగ్ లేకపోతే అని చెప్పారు. కానీ ఒకటే చెప్తున్నాను, మీరు వెళ్ళే టైం వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టి ప్రైసెస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో మేము వెళ్ళే టైంకి నేను పే చేసింది 1000 rupees పర్ రూమ్ అనమాట రోజుకి. సో తక్కువకి దొరుకుతాయి, ఎక్కువకి దొరుకుతాయి. అంత దుర్గా పూజ వల్ల ఎఫెక్ట్ ఏం అవ్వదు, బట్ జనాలు రావడం వల్ల ప్రైసెస్ అనేవి, అంటే డిమాండ్ ఇంక్రీజ్ అవడం వల్ల అవుతుందేమో. కానీ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇన్సైడ్ ట్రాన్స్పోర్టేషన్. అసలు కంప్లీట్ కోల్కతా చూడాలి, టూరిస్టిక్ ప్లేస్ గా చూడాలి అని అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ మీరు క్యాబ్ తో మాట్లాడుకొని యూ కెన్ కంప్లీట్లీ లైక్ ఒక ఫస్ట్ కోల్కతా లోపలికి వచ్చేసి ఏదో క్యాబ్ వాడితో మాట్లాడుకొని, ఎల్లో టాక్సీస్ విచ్ ఆర్ ఫేమస్ ఇన్ కోల్కతా అనమాట, ఆ టాక్సీస్ మాట్లాడుకొని మీరు యూ కెన్ గో ఫర్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట. వాళ్ళకి ఒక ప్రైస్ ఉంటుంది, 3000 అలా తీసుకుంటారు పర్ డే. మాకు ఆ టైంలో నేను బైక్ తీసుకున్నాం అనమాట, 2 scooters అలా తీసుకున్నాం. మాకు ఎదురైన ఇష్యూ ఏంటంటే దుర్గా పూజ వల్ల బైక్ అయినా స్కూటీ అయినా హెవీ కాస్ట్లు వచ్చేసినాయి అనమాట. యూజువల్ టైంలో అయితే 500-400 ఉండేది, 2500 అలా చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. వీవర్ లైక్ షాక్, అసలు మాకు దొరుకుతా లేదా అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నాము. బట్ దుర్గా పూజ టైము చల్తా హే అన్నట్టే ఉంటది. అండ్ రెండోది బైక్ రెంటల్స్ ఇస్ వన్ ఆప్షన్. రెండోది ఇన్సైడ్ మెట్రో ఒకటి ఉంటుంది, ఆ మెట్రోకి యూ కెన్ గో ఫర్ ఆ ట్రాంప్ లైన్స్ ఉండేవి, ఇప్పుడు లేవు. అది ఉంటే అదొక పూర్వ వైభోగం అన్నట్టే ఉండేది, బట్ ఇప్పుడు లేవు, దాన్ని మిస్ అయ్యాం. బట్ సో దీస్ వర్ ఇన్సైడ్ లో ఉండాలి అనుకుంటే. అండ్ మీకు వచ్చే టూరిస్టీ ప్లేసెస్ అన్ని పక్కనే ఉంటాయండి. నేనైతే క్యాబ్ మాట్లాడుకోమంటే, బికాస్ ఒక్కొక్క ప్లేస్ నుంచి వెళ్ళడానికి కూడా కాస్ట్ అవుతుంది. సో ఎందుకు క్యాబ్ మాట్లాడేసుకొని ఒక ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని తిరిగేసుకొని వచ్చేయచ్చు, దాట్ వుడ్ బి హెల్పింగ్ కదా. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లేసెస్ టు విజిట్ వచ్చేసరికి టూరియం మ్యూజియం కానీ, బిర్లా ప్లానిటోరియం కానీ, జూ కానీ, ఇండియన్ మ్యూజియం కానీ, నేషనల్ లైబ్రరీ అక్కడ ఉండే, అండ్ చాలా ఉన్నాయండి. నేతాజీ భవన్, ఆరెల్స్ రవీంద్రనాథ్ ఠాగూర్ హౌస్ కానీ, మదర్ తెరీసా హౌస్ కానీ, ఆరెల్స్ చాలా ఆప్షన్స్ మీరు గూగుల్లో ఎదిగితే 100 దొరుకుతాయి అనమాట. కానీ నేను ఏమంటున్నానంటే ఘాట్లకు వెళ్ళకండి. దే హ్యావ్ లైక్ ఇన్స్టాగ్రామ్ ఏమైపోయిందంటే ఇప్పుడు వెరీ బూమింగ్ గా ఉంది. ఆబ్వియస్ ప్లేస్ అని ఘాట్ల పేర్లు రాసేస్తున్నారు, బట్ ఘాట్స్ ఆర్ నాట్ వెరీ క్లీన్. ఫస్ట్ థింగ్, బికాజ్ ఎందుకు అని అంటున్నానంటే ఇక్కడే చెప్తున్నాం, వై ఇస్ దిస్ ఇస్ కాల్డ్ సిటీ ఆఫ్ కాంట్రడిక్షన్. బికాస్ నీట్ గా ఉండదు, అంటే అంత ఆస్థెటిక్ గా మనం చూసాము, మనం ఇమాజిన్ చేసుకున్నాం. బికాస్ యమహా నగరి ఆయన చెప్పిన పాటల్లోనే ఎంత బాగుంటుందో సిటీ అని అనుకుంటామా, బట్ రియాలిటీ చెక్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఎందుకనంటే ఆఫ్టర్ పార్టిషన్, అంటే 1971 లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏదైతే
పార్టిషన్ జరిగిందో ఈస్ట్ వెస్ట్ బెంగాల్ డిఫరెంట్ అయిపోయినాయి. ఈస్ట్ పాకిస్తాన్ ఇస్ సంథింగ్, ఈస్ట్ బెంగాల్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇప్పుడు బంగ్లాదేశ్ అన్నమాట. సో అప్పుడు జూట్ ఏవైతే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అటు సైడ్ వెళ్ళిపోయాయి, మిల్స్ మనకి మిగిలినాయి. మిల్స్ తో మనం ఏం చేసుకుంటాం అండి, మనం సో అన్ఎంప్లాయ్మెంట్ అలా అయిపోయింది. రెండోది వచ్చి ఆ యుద్ధం తర్వాత, ఆ పార్టిషన్ తర్వాత లాట్ ఆఫ్ రెఫ్యూజీస్ వచ్చేసారు. చాలా మంది జనాలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారండి. సో వాళ్ళు ఏంటంటే స్ట్రీట్స్ లోనే ఉండిపోవడం, పోవర్టీ అలా అయిపోయింది అనమాట. ఆ గ్లోరీ అంతా, అంటే కోల్కతా గ్లోరీ ఒకసారి ఎంత బాగా మాట్లాడుకునే వాళ్ళు, దట్ వాజ్ ఆల్ డైయింగ్ ఎవ్రీ డే అనమాట ఒకటి. అండ్ ప్రజలందరూ స్ట్రీట్స్ లోనే ఉంటారు, ఆర్ ఎల్స్ ట్రైన్ ట్రాక్స్ పక్కన ఉంటారు, ఘాట్స్ దగ్గర ఉంటారు. లివింగ్ వాళ్ళు బ్రతికే విధానం చూస్తే చాలా బాధేస్తుంది అనమాట. ఒకటి హైజీన్ పరంగా ఇట్ వాస్ నాట్ గుడ్. రెండోది అలాంటి సిచ్యువేషన్ లో పీపుల్ ఉన్నారు అండ్ గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అంటే ఇంకా బాధగా ఉంది. బికాస్ ఇట్ వాజ్ కంటిన్యూస్, గవర్నమెంట్ ఎప్పటి నుంచో కంటిన్యూస్ గా ఒకే గవర్నమెంట్ ఉంది అండ్ స్టిల్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ప్రజల కోసం ఆలోచించే గవర్నమెంట్ అయితే కాదు. అండ్ ఆల్సో వచ్చే వాళ్ళు కూడా ఎవరు ఏ పొలిటికల్ పార్టీ మన లబ్ధి కోసం చేస్తారని మానుకోవడం వెరితనం. అలాని ప్రజలు దే నాట్ కేర్లెస్ అని కూడా చెప్పను. బికాస్ ఎవ్రీ పర్సన్ ఇన్ దట్ సిటీ వాట్ ఐ సీ ఇస్ లైక్ దే కమ్ ఆఫ్ యాజ్ వెరీ స్ట్రాంగ్, చాలా అంటే ఒపీనియేటెడ్ గా ఉంటారు అనమాట. అంత ఒపీనియేటెడ్ పర్సన్స్ కి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని అంటే ఐ డోంట్ నో. ఎందుకంటే ఈవెన్ నేను ఎవరితో మాట్లాడినా సరే దే హ్యావ్ దిస్ హ్యూజ్ నాలెడ్జ్. వాళ్ళు దీని గురించి మాట్లాడతారు, దాని గురించి మాట్లాడతారు. బిలీవ్ మీ దట్ not gonna happen in every city until unless it has a history of this much. Like Kolkata kunna history antala unte gaani they don't have this knowledge anamata. Every person has something very anta knowledge undedattu, anta confident ga. And there was this particular thing that I come across, poverty and pride can coexist anedi ee Kolkata lone chusam. Ante garvam, పౌరుషం అండ్ పావర్టీ, పేదరికం ఒకే చోట ఉండగలదు అనేది ఈ పాయింట్ లోనే చూసాం. అంటే ఎవరు తగ్గరండి అక్కడ. అంటే తగ్గాలి అని కాదు, ఇట్స్ బికాస్ మీరు పూర్ కాబట్టి తగ్గాలి అని ఏం లేదు. ద థింగ్ ఇస్ అంత స్ట్రాంగ్ పీపుల్ ని అలాంటి గవర్నమెంట్ ఆర్ఎల్స్ అలాంటి స్థితిలో చూడడానికి చాలా బాధేస్తుంది. అండ్ నేను చూసిన చాలా మటుకు ట్రావెల్ బ్లాగ్స్ కూడా దే డోంట్ షో ద రియాలిటీ అనిపించింది నాకు అక్కడికి వెళ్ళాక. నేనే తీసింది అంతా, నా ఫుటేజ్ అంతా పోయింది. బట్ ఐ వాంట్ టు షో యూ ద రియాలిటీ బికాస్ సరౌండింగ్స్ అందరూ జనాలు. హౌరా బ్రిడ్జ్ అండి, దట్ వాజ్ నోన్ ఫర్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. హౌరా దాని మీద కదా మనం పాటలు రాసుకున్నాం. బట్ అక్కడే చాలా మంది జనాలు అలా ఉండిపోయి ఉంటారు అనమాట. దే ఆర్ లివింగ్ ఇన్ దేర్, అక్కడే ఇల్లులు, అక్కడే మళ్ళీ జనాలు అక్కడే ఉండిపోయి పావర్టీలో అలా బతుకుతూ హైజీన్ లేకుండా. దట్ వాస్ ద హోల్ సినారియో ఆఫ్ ఇట్ అనమాట. సో that's why I called it as a city of contradiction, city of contradictory అనమాట. కమింగ్ బ్యాక్ టు ద రియల్ పాయింట్, ఏంటి అని అంటున్నానంటే ప్లేసెస్ టు విజిట్. చాలా ప్లేసెస్ ఉన్నాయండి, ఘాట్స్ కాదు, ఘాట్స్ కి వెళ్ళండి. అండ్ పీపుల్ స్కామ్స్ ఎందుకు చేస్తారు అని అంటే కూడా దీనివల్ల అండి. దే గాన్ త్రూ చాలా పూరెస్ట్ ఆఫ్ ది కండిషన్స్ లోకి వెళ్ళారు కాబట్టి దే ఆర్ టెన్ టు హ్యావ్ అ స్కామ్ చేయాలి అనే ఆలోచన, మోసం చేయాలి అని చేయరు. అంతే, ఎండ్ ఆఫ్ ద డే ద మనీ వాజ్ ద సోర్స్ అన్నప్పుడు వాళ్ళు ఎలాగైనా బ్రతకాలి అని కోరుకున్నప్పుడు అలా జరుగుతుంది అనమాట. అండ్ ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి పీపుల్ కూడా ఇన్ఫ్లేట్ వస్తారనమాట ఇక్కడ ఉద్యోగాలు చూసుకోవడానికి. కోల్కతాలోనే లేవు. వెన్ హౌ కమ్ దట్ కెన్ బి పాసిబుల్? సో దిస్ వాస్ హోల్ సినారియో ఆఫ్ కోల్కతా అనమాట. నాకు తెలిసి ఈవెన్ ద గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. నేషనల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు తెలీదు. వాట్ ఆర్ ద రిసోర్సెస్ గోయింగ్ ఆన్? అండ్ నిజం ఏంటంటే క్యాల్కటా ఇస్ అ క్యాపిటల్ ఫర్ ద బ్రిటిష్ టైంలో ఇండియాకి ఇట్స్ అ క్యాపిటల్ అనమాట. అప్పుడు గ్లోరీ చూస్తే నిజంగానే బ్రిటిష్ పీపుల్ ఆ బిల్డింగ్స్ అవన్నీ శిలా రూపాన ఉంటాయి అనమాట. పాతబడిపోయిన బిల్డింగ్లు. దే నాట్ ఈవెన్ చేంజింగ్ ఇట్. అది అలా ఉంచడం మంచిది. బట్ ద థింగ్ ఇస్ సగానికి సగం యూజ్ చేయరండి. అది అలా ఉండిపోతాయి. జనాలు అక్కడికి ఆక్యుపై చేస్తారు, ఉంటారు, అలాగే ఉండిపోతారు. పాపం స్నానాలు కూడా బయట చేస్తారనమాట. లిటరల్ గా ఐ సా లైక్ 3 or 4 సీన్స్. జనాలు బయట స్నానాలు చేయడం, వాష్రూమ్ కి వెళ్ళడం, బాత్రూమ్ కి వెళ్ళడం. అండ్ దట్ రియలీ బ్రోకెన్ మై హార్ట్ అనమాట. సో దట్ వాజ్ ఇట్. సో ప్లేసెస్ టు విజిట్ వచ్చేసరికి సీ ద రికమెండేషన్స్ అండ్ కింద కామెంట్ సెక్షన్స్ లో చూసుకోండి అండ్ విజిట్ అనమాట. అండ్ కమింగ్ టు ద ఫుడ్ టు ఈట్, ఫుడ్ వచ్చేసరికి ఫేమస్ ఫర్ స్ట్రీట్ ఫుడ్ అనమాట కోల్కతా. సో మేము వెళ్ళిన టైం బట్టో ఏమో కానీ నాకు అక్కడ హైజీన్ చూసే నేను తినలేకపోయాను. దాట్స్ వై ఐ టోల్డ్ యూ బిఫోర్ ఆల్సో. నాకు హైజీన్ కొంచెం ప్రయారిటీగా పెట్టుకోవాలి. ట్రావెల్ చేసే ప్రతి వాళ్ళు హైజీన్ ప్రయారిటీగా పెట్టుకోండి. ఏదో తినేయాలని తినేస్తే నేను మళ్ళీ అప్పటికే నా హెల్త్ పాడవుతుంది. అక్కడ ఫీవర్ వచ్చి ఉండే, జలుబు చేసి ఉండే. ఐ వాజ్ నాట్ లైక్, నేను ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత 20 days నాకు కోల్డ్ దాకలేదు, కప్పం అంత ఉండిపోయింది అనమాట. సో యూ కెన్ అండర్స్టాండ్ రైట్ ద హైజీన్ పార్ట్ అండ్
పొల్యూషన్ ఏదైనా సరే దట్ వాస్ నాట్ గుడ్ అనమాట. సో స్ట్రీట్ ఫుడ్ ఇస్ వన్ థింగ్, మీరు చేసుకున్నా సరే హైజీన్ ఉన్న ప్లేసెస్ లోకి తీసుకోండి అండ్ దట్ విల్ బి హెల్పింగ్ యూ పీపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షాపింగ్ వచ్చేసరికి యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. వన్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఇట్ ఇస్ లైక్ యూ విల్ గెట్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ షర్ట్స్ ఆర్ ఎల్స్ ఏదైనా సరే 100 రూపీస్, ప్యాంట్స్ వచ్చి 500, తక్కువ రేట్ లో చాలా బాగా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. సో మీరు కనుక షాపింగ్ చేయాలంటే గరియా హట్ కానీ, న్యూ మార్కెట్ కానీ, లేకపోతే బూరా బజార్ కానీ చాలా ఉన్నాయి, మీరు ఎత్తికితే దొరకని ఏం లేదు. ఐ పుట్ అప్ ఆల్ ద సజెషన్స్, రికమెండేషన్స్ ఇక్కడ నేను స్క్రోల్ లో వేస్తాను, లేకపోతే కింద పెడతాను అనమాట. యూ గో త్రూ దాట్. అండ్ షాపింగ్ విషయానికి వస్తే బంపర్ అండి. యూ విల్ గెట్ లైక్ యాంటిక్ జ్యువెలరీ, లైక్ ఆక్సిడైజ్డ్ ఉంటాయి కదా, అవైతే అసలు ఎన్ని ఉన్నాయో, బట్టలు ఎన్ని ఉన్నాయో. అండ్ కమింగ్ టు ద పాటరీ, ఐ మీన్ అందంగా పెట్టుకోవడానికి టెరకోటావి ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి అనమాట. ఇట్స్ అ ప్లేస్ వేర్ యూ గెట్ ఎవ్రీథింగ్ at the lowest cost అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. సో యా, షాపింగ్ వచ్చేసరికి ఐ ఫెల్ట్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అలా 3-4 days కంప్లీట్ గా తిరిగాం అనమాట. తర్వాత టోటల్ బడ్జెట్, కమింగ్ టు ద టోటల్ బడ్జెట్ మేము ఎంత వేసుకున్నాం. యూజువల్ గా నేను ఏ ట్రిప్కి వెళ్ళినా సరే పర్ డే 1000 వేసుకునే దాన్ని, ఇక్కడ మాత్రం 2000 అయింది పర్ డే. అంటే ఒకప్పుడు ప్రీ ప్లానింగ్ చేసుకోకపోయినా నేను 1000 లో చేసి వచ్చే రకాన్నే. బట్ ఇప్పుడు ఏంటంటే కోల్కతాలో 2000 అయితే అయ్యిందనమాట. సో ఐ డోంట్ వాంట్ సే లైక్ బడ్జెట్ ఇదే అవుతుంది అని కూడా నేను చెప్పను. బడ్జెట్ లోనే వెళ్ళొచ్చు, కానీ దుర్గా పూజ కాబట్టి నాకు అంత అయ్యింది. మీరు కనుక ఒక నార్మల్ టైంలో వెళ్తే మాత్రం తక్కువే అవుతుంది, 1000 లో కానిచ్చేయచ్చు, డోంట్ వరీ. అండ్ దుర్గా పూజకి వెళ్ళినా ప్రీ ప్లాన్ చేసుకోండి, కరెక్ట్ గా బడ్జెట్ లోనే వెళ్ళొచ్చు. సో ప్రీ ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గురు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్కామ్స్ అంటే నేనేమంటున్నానంటే, ప్రతి వాళ్ళు యాజ్ ఎ సెడ్ లైక్ పావర్టీలో ఉండడం బట్టి దే వాంట్ టు గెట్ మనీ. అది టూరిస్ట్ ఒక పాయింట్ లో టూరిస్ట్ ఆర్ ద వన్స్ హూ ఆర్ వాళ్ళు ఈజీగా దొరుకుతారు. కోల్కతా వాళ్ళు కాదు అని అంటే ఆబ్వియస్లీ, నిజంగా చెప్పాలంటే విక్టోరియా మ్యూజియంకి వెళ్ళానండి. ఐ హ్యావ్ నో చేంజ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో చేంజ్ కోసం 500 అడిగితే ఎవ్వరు మమ్మల్ని నమ్మలేదండి. 500 అడుగుతున్నారు, ఫోన్ పే చేస్తానంటే నమ్మలేదు. అంటే నమ్మలేదు ఇన్ ద సెన్స్, మీరు అర్థం చేసుకోండి ఏ పాయింట్ ఆఫ్ లెవెల్ కి మనుషులు నమ్మలేదు. రెండో విషయం, ఇంటికి గడీలు వేసుకుంటారండి. అంటే లాక్ అప్పటికప్పుడు, నేను ఒక 5 నిమిషాలు బయటకు వెళ్తే నేను అప్పటికప్పుడు లాక్ వేసుకొని బయటకు వెళ్తారనమాట. సో యూ కెన్ అండర్స్టాండ్ రైట్, వాళ్ళు చిన్న వస్తువుల్ని దొంగతనం అంటే బికాస్ ఆఫ్ ది పావర్టీ, బికాస్ ఆఫ్ ది ఓవర్ పాపులేషన్, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, అవి ఏంటంటే ఈవెన్ లైఫ్ స్టైల్లో కూడా ఇంపాక్ట్ చూపించింది అనమాట. వాళ్ళ లివింగ్ లో కూడా ఇంపాక్ట్ చూపించింది. అండ్ చాలా మటుకండి ఐ ఫెల్ట్ లైక్ సమ్వే, మొహమాట పడకండి. ఫస్ట్ థింగ్, ఎవరైనా అడుగుతున్నారు మరి మిమ్మల్ని అని అంటే మాత్రం మొహమాట పడకండి. నేను ఇవ్వను అంటే ఇవ్వను, బికాస్ మీకు ఈజీగా వచ్చింది కాదు. రెండో విషయం, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు కనుక కోల్కతాకి హెల్ప్ చేయాలంటే టూరిజం పెంచండి. టూరిజం పెంచితే ఏమవుతుందంటే, టూరిస్ట్ గా వెళ్తే కొద్దీ మీకు ఏమవుతుందంటే, మీరు వాళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ లివింగ్ ఇచ్చినట్టే, ప్రాబ్లం లేదు. మీరు అనవసరమైన స్కామ్స్ కి మాత్రం, అంటే మీరు నాకు డబ్బులు ఇవ్వాలి మీరు ఇవ్వండి ఓరల్స్ అలాంటివి, లేకపోతే నేను పలానప్పుడు బైక్ స్టాండ్ దగ్గర బైక్ పెడతామండి, బైక్ అక్కడ అసలు బైక్ స్టాండ్ కి అక్కడ డబ్బులు ఇవ్వక్కర్లేదు, కానీ వాళ్ళు ఏమంటారంటే ఇవ్వు 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 ఇవ్వు. ఎలా ఇస్తావు, మనకైనా రావాల్సిందే కదా. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మొహమాట పడకుండా ఉంటే కొన్ని అయిపోతాయి అనమాట. సో వాళ్ళకు కూడా ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ అనేది అర్థమవుతుంది. అండ్ నిజాయితీ ఉండాలి కదండి. ఇప్పుడు టూరిస్ట్ మనం కూడా ఏమి అంతంత డబ్బులు వేసుకొని ఏమి వెళ్ళట్లేదు. రెండో విషయం, వాళ్ళ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోగలం, బట్ ఫర్ అస్ ఇట్స్ ఇంపార్టెంట్. సో అదొకటి. సో టూరిజం పెంచండి, దట్ విల్ గివ్ గవర్నమెంట్ ఫోకస్ పాయింట్. టూరిస్టులు వస్తున్నారు కాబట్టి ఇంకా బెటర్ గా ఉంచాలి అని, దానివల్ల వాళ్ళకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ పెరగచ్చు. సో ఎట్ లాస్ట్ ఐ జస్ట్ వాంట్ సే దట్ కోల్కతా విజిట్ చేయండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి, బికాస్ కోల్కతా ఇస్ అ కంప్లీట్ డిఫరెంట్ వైబ్ తో ఉండే సిటీ అనమాట. మీకు నిజంగానే ఒక స్టెప్ ఇన్ అయితే ఇంకొక వైబే అనిపిస్తుంది. అంటే అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అవ్వచ్చు, నేనేం చెప్పలేను. బట్ ఒక ఫుల్లీ ఎనర్జెటిక్ ప్లేస్కి వెళ్తే ఎంత ప్రిపేర్డ్గా వెళ్తారో అంత ప్రిపేర్డ్గా మాత్రం వెళ్ళండి. దట్స్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే. అండ్ యా, మస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. ఇట్స్ టిపికల్లీ గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్స్ రియలీ లెర్నింగ్ ప్లేస్ ఫర్ మీ. బాగా నేర్చుకోవాల్సి వచ్చింది, నేర్చుకున్నాను. అండ్ యా, ఇలాంటి కంటెంట్, ఇలాంటి సుత్తి అన్ని చెప్పాలి అని అంటే మీరు నన్ను ఫాలో చేయాలి కంపల్సరీగా. అండ్ కోల్కతాలో స్వీట్స్ తినడం మర్చిపోకండి, స్వీట్స్ బాగుంటాయి. మర్చిపోయాను, స్వీట్స్ మాత్రం కంపల్సరీ తినండి, చాలా బాగుంటాయి. మనుషులు కూడా స్వీట్ గానే ఉంటారు.
ఇదంతా ఒకటి, మనుషులు కూడా స్వీట్ గానే ఉంటారు. సో అది కూడా మనుషుల్ని ఇంటరాక్ట్ చేసేటప్పుడు మనుషుల్లాగే చూడండి, అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ యా, కీప్ లవింగ్ అండ్ సీ యూ, టాటా.